మేషరాశి చూద్దాం. మేషరాశిలో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలి, లో, ఆ అన్న అక్షరాలు కూడాను మనకి మేషరాశిలో ఉంటారు గమనించాలి. మనకి గ్రహాలు మార్పును చూసుకుంటే ఫస్ట్ మనకు మారే గ్రహం కుజుడు 11వ తారీఖు మారుతూ ఉన్నారు. 14వ తారీఖు శుక్రుడు మారుతున్నాడు. సూర్యుడు బుధుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతున్నారు. టోటల్ గా ఈ మంత్ మధ్యలో మనం గమనించుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల మే మంత్ లో ఎలా ఉందో మనం చూద్దాం. దీనికి మనకి మహర్షులు ఒక ఫ్రేమ్ వర్క్ లాగా ఇచ్చారు. అది దానిని సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఈ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుని వల్ల ఫస్ట్ స్థాన నాశనం అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాధి కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎండ తీవ్రతతో ఇంకా చాలా ఎక్కువగా ఉండటంతో కొంచెం బాధలు పడే అవకాశం. ధనం వస్తుంది, వచ్చిన ధనం విపరీతంగా ఖర్చు అవుతుందని గమనించాలి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా విషయాలు ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ గా ఉన్నాయని గమనించాలి. మనకి